హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మీతో ఇవాళ కొత్త వ్లాగ్ షేర్ చేస్తున్నా. అయితే ఫ్రెండ్స్, మొత్తం వ్లాగ్ చూడండి. అయితే నేనైతే మంచిగా వ్లాగ్ షూట్ చేసి ఉంచిన. అయితే మీకు కూడా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. అయితే మొత్తం వ్లాగ్ చూసేయండి. అయితే ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, నిన్నటి వ్లాగ్ అంటే దీనికన్నా ముందటి వ్లాగ్ నేను లాస్ట్ వ్లాగ్ షేర్ చేసింది కదా ఫ్రెండ్స్. అక్క కాలనీ హల్దీ కుంకు ఫంక్షన్ ప్రిపరేషన్ ఇంట ఏమేమి చేసినాము, ఎలా ఏమో ఇచ్చాము. అయితే అది మీతో షేర్ చేసింది. అయితే ఇదేమంటే ఫ్రెండ్స్, ఇవాళ అక్క హల్దీ కుంకుమ ఇంకా పెట్టింది. ఇదేమంటే మన తెలుగు వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అంటే మన అక్కడ వాళ్ళ కోసం ఇవాళ హల్దీ కుంకుమ ఫంక్షన్ పెట్టింది ఫ్రెండ్స్. అయితే దానికోసమే ఇప్పుడు ఇది రిటర్న్ గిఫ్ట్స్ తెచ్చాం ఫ్రెండ్స్. నిన్న అవి కుంకుమ పెట్టెలు మేము తెచ్చింటాం కదా ఫ్రెండ్స్. అయితే ఇవాళ ఏమంటే ఇవి స్టీల్ ఇట్లా గిన్నెలు తెచ్చినాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడే తెచ్చినాం, అంటే ఒక 11 టైంకి పోయినాం, మార్నింగ్ టైంకి. అయితే ఇప్పుడు వచ్చేసినాం మేము 1 అవర్లో. అయితే ఇవి తీసుకొని వెళ్ళి వచ్చేసినాం. ఇంకా కొన్ని సామాన్లు తీసుకునేవి ఉంటే అవి తీసుకొని వచ్చేసాం. అయితే ఫ్రెండ్స్, నిన్నటి బ్లాగ్లో ఏమంటే కాలనీ వాళ్ళది హల్దీ కుంకుమ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అదేమంటే ఆ ఫ్రెండ్స్కి అక్క ఏమంటే మసాలా మీల్ గిట్ ఇస్తుంది వచ్చినక్కడ. కానీ మన తెలుగు వాళ్ళది హల్దీ కుంకుమకి ఏమంటే అందరూ ఏం చేస్తారంటే ఒక్కళ్ళ ఇంటికి ఒక్కళ్ళు స్నాక్ గింటి ఇట్లా ఏమైనా తినడానికి ప్రిపేర్ చేస్తారు. అయితే ఫ్యామిలీ మొత్తం పిలుస్తాం ఫ్రెండ్స్. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ వస్తారు. అయితే ఇదేమంటే ఫ్రెండ్స్, అది ప్రిపరేషన్ కూడా చాలా, అది మీకు బ్లాగ్లో చూపిస్తాను. అయితే ఇదేమంటే ఈ గిన్నెలు తెచ్చినాం ఫ్రెండ్స్. ఇదేమంటే 50 రూపాయలకు ఒకటి, అంటే 50 రూపీస్కి ఒకటి పడ్డది. అయితే ఇట్లా ఒక 100 దాకా 70 దాకా ఇట్లా వస్తువులు ఇవ్వాలని అనిపించింది. అయితే ఇట్లా మేము ఒక 50 దాకా తెచ్చినాం. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, కమెంట్లో చెప్పండి రిటర్న్ గిఫ్ట్స్. అయితే ఇంకా దానితోనే కొన్ని సామాన్లు తెచ్చాను ఫ్రెండ్స్. అండ్ కాలనీ ఫ్రెండ్స్ ఏమంటే నిన్న ఏమన్నా కూడా రాలే ఫ్రెండ్స్ హల్దీ కుంకుమకి. అయితే అక్క ఫ్రెండ్స్ ఉండిపోయారు. అయితే వాళ్ళ కోసం అది రిటర్న్ గిఫ్ట్స్ తక్కువ పడింటే అవి కూడా తెచ్చినాం ఇంకా కొన్ని. అయితే ఇదేమంటే మాకు ఐ షాడో ప్యాలెట్ లేదు, అక్కకు మేకప్ చేయాలంటే ఐ షాడో ప్యాలెట్ కావాలని. ఎందుకంటే అక్కకు అంటే ఐస్ దగ్గర ఇంట చాలా నల్లగా పడ్డది ఫ్రెండ్స్, బ్లాక్ ఏందైతే ఐ షాడో పెడితే కొంచెం అది మంచిగా అనిపిస్తుంది కదా, మేకప్కి చాలా మంచి లుక్ వస్తుందని ఇది ఐ షాడో ప్యాలెట్కి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇది. అండ్ దీంతో ఏమంటే మా పక్కకి 2 పిల్లలు ఉంటారు, 2 ఆడపిల్లలు ఉంటారు ఫ్రెండ్స్ కాలేజ్ కోసం. అయితే వాళ్ళు ఏమంటే మా పక్కకే 2 రూమ్స్ ఉన్నాయి కదా, అవి వాళ్ళు రెంట్తో తీసుకున్నారు. అలానే మనం క్లాస్ కింద తీసుకుంటాం ఫ్రెండ్స్. అయితే వాళ్ళు ఏమంటే వాళ్ళు కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు కదా, అక్క ఏమంటే అలాగే ఇన్వైట్ చేసింది రండి అని. అయితే వాళ్ళకు కూడా రిటర్న్ గిఫ్ట్స్ అని ఒక 2 వస్తువులు తెచ్చాం. 2 పిల్లలు ఉంటారు. అయితే ఇట్లా సో ఇవి ఇట్లాంటివి మేము గాజులు తెచ్చాం ఫ్రెండ్స్ వాళ్ళకు. అయితే ఇది 2, 6 సైజ్ మేము తెచ్చినాం. వాళ్ళకి ఏమంటే నా సైజ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇవేమంటే ఇవి 2 ఇట్లా కడాలు ఫ్రెండ్స్. అయితే ఇదేమంటే నాకొకటి అక్కకొకటి. నేను గాజులు గింట ఎక్కాయి కదా, అయితే అక్క ఏమంటే కడం వేసుకో మంచిగా కొడుతుంది చేతు. కానీ ఇది కొన్ని నాకొకటి, మా విశాఖ ఒకటి. మా విశాఖ అయితే లేదు, వచ్చాక దానికి ఇస్తాం ఫ్రెండ్స్. మేమే దానికి కలవడానికి వెళ్ళేటోళ్ళు ఉన్నాం, అప్పుడు ఇచ్చేస్తాం ఇక్కడ. అండ్ ఇంకేమంటే అది మేము ఇక్కడ అన్నా కదా కాలనీ ఫ్రెండ్స్, అక్క ఇంకా అంటే ఉండిపోయారు ఫ్రెండ్స్, వాళ్ళు రాలేదు. అండ్ వాళ్ళకి సామానం కూడా తక్కువ పడ్డదని. అయితే ఏమంటే ఫ్రెండ్స్, అవి కుంకుమ పెట్టెలు దొరకలేదు ఇక. అయితే ఇవేమంటే జాయ్ మాయిశ్చరైజర్ ఇచ్చాం ఫ్రెండ్స్, ఇది యూజ్ అవుతుందని. జాయ్ది ఇట్లా అలోవెరా మాయిశ్చరైజర్ ఇవి తెచ్చినాం 5. అయితే ఇవి ఇక వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారో వాళ్ళకి ఇచ్చేయాలి. ఇది రథసప్తమి దాకా నడుస్తుంది అన్న కదా ఫ్రెండ్స్. రథసప్తమి అయిపోయింది, ఇప్పుడు నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నా. కానీ అప్పుడు ఇంకా 10 డేస్ ఉండే ఫ్రెండ్స్. ఒక 10 డేస్ ఇంకా రథసప్తమికి టైం ఉండే. అయితే ఇట్లా మేము ఇన్ని సామాన్లు కొనుక్కొచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమంటే క్లాస్ వాళ్ళు కూడా వస్తాడు. అందుకే మేము ఏం చేసినాము, పొద్దున్నే విశాల స్కూల్ వెళ్ళిపోతాడు అని అప్పుడే పనులు చేసుకొని మేము ముందు బయటికి వెళ్ళి ఇచ్చేస్తాం ఫ్రెండ్స్, మార్కెట్కి సామానం కొనుక్కునేదానికి. అయితే అన్ని పనులు అయిపోయినాయి. ఇప్పుడు ఏమంటే క్లాస్ వాళ్ళు వచ్చాక వెళ్ళిపోయాక ఇంకా మాకు స్నాక్ ప్రిపేర్ చేయాలి. అయితే అక్కకు నైట్కి ఇంకొక సారీ, ఇలా వేరే సారీ కట్టుకోవాలి కదా. అయితే అమ్మకున్న సారీ కట్టుకుంటుంది ఫ్రెండ్స్. అయితే ఇదేమంటే నేను బ్లౌజ్ ఇలా స్టిచ్ చేసిన ఇది కూడా ఇవాళనే, అంటే కొంచెం అండ్ ముందు అంటే కొంచెం కుట్టి ఉంచేసింటి ఫ్రెండ్స్. ఏమంటే ఇంటి బ్లౌజ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి ఏమంటే ఇట్లా మేము కుట్టేసి ఉంచాము. ఇట్లనే టైం వచ్చినప్పుడు అర్లీగా కుట్టుకుంటామంటే గబగబా ఫాస్ట్గా. అయితే ఇట్లా నేను ఈ హ్యాండ్స్ ఏమంటే ఫ్రెండ్స్, ఇప్పుడు పుష్ప 2లో శ్రీవల్లి హ్యాండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా. అయితే ట్రై చేసిన నేనే కొత్తగా. అయితే అది ఫోటో చూసి దాన్ని వీడియోలో. అండ్ బ్యాక్కి ఇట్లా సింపుల్గా లీఫ్ నెక్ పెట్టి ఇట్లా కార్నర్స్ పెట్టేసా. కానీ అది నెక్ ఇంత చాలా బాగా సెట్ అయింది ఫ్రెండ్స్. అంటే అందరికీ నచ్చింది, అక్క కూడా చాలా బాగా సెట్ అయింది.
నిన్నటిది కూడా సారీ బ్లౌజ్ అందరికీ నచ్చింది ఫ్రెండ్స్. ఆ బ్లాగ్లో మీరు చూడండి, నేను అది స్టిచ్ చేసింది. అండ్ ఇక్కడ ఏమిటే స్నాక్ ప్రిపరేషన్ అయితే అక్క ఏం చేసింది, ఇప్పుడు క్లాస్ వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్, వచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు 3:30 టైం అవుతుంది. అయితే అక్క స్నాక్ ప్రిపరేషన్కు స్టార్ట్ చేసేసింది. ముందేమంటే ఇది ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తున్నాం అది మీకు చెప్తా. పావ్ భాజీ ఫ్రెండ్స్, మహారాష్ట్రలో పావ్ భాజీ, వడ పావ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, స్ట్రీట్ ఫుడ్ ఇవి చాలా నడుస్తాయి. అయితే మేము పావ్ భాజీ చేయాలని అనుకున్నాం. అయితే ఇక్కడ ఏమంటే అక్క ముందు అన్నీ వెజిటేబుల్స్ ఇలా కుక్ చేసుకుంది. ఏమంటే ఆలుగడ్డ, పీస్ అంటే బఠానీలు, టమాటో, ఆనియన్, ఇంకా క్యారెట్, బీట్రూట్ ఉంటుంది కదా, అవన్నీ వేసి ఇట్లా ఉడకబెట్టుకుంది వట్టి నీళ్ళల్లో. అండ్ దానికి ఇట్లా స్మాష్ చేసుకుంటుంది. అండ్ ఇప్పుడు ఏమంటే తడక వేసుకోవాలి ఫ్రెండ్స్. తడకలో అండ్ పావ్ భాజీ మసాలా కూడా దొరుకుతుంది. అయితే ఇప్పుడు దీంతో నేను కూడా స్మాష్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా స్మాష్ చేసాను. కూరగాయలు ఏమంటే హాట్గా ఉన్నప్పుడే ఇట్లా స్మాష్ మంచిగా అయితే, అందుకే హాట్ ఉన్నప్పుడే దీనికి ఇలా స్మాష్ చేసుకోవాలి. అండ్ అక్క ఇప్పుడు దీనికి తడకేస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా అవుతుంది పావ్ భాజీ. అండ్ దీనికి ఏమిటి పావుతో తింటారు ఫ్రెండ్స్, అవితోనే టేస్టీగా ఉంటాయి. అయితే అక్క ఏం చేసిందంటే నూనె వేసింది తడక కోసం. అండ్ బటర్ కూడా వేయాలి ఫ్రెండ్స్ ఇలా. అయితే అక్క స్పైసీ మంచిగా చేసింది ఫ్రెండ్స్. అందరికీ చాలా నచ్చింది ఇది పావ్ భాజీ. ఇది ఏమంటే పావ్ భాజీలో ఈ కర్రీ చాలా అంటే మెయిన్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే కర్రీ అచ్చం బయట ఎలా దొరుకుతుంది కదా ఫ్రెండ్స్, స్ట్రీట్ ఫుడ్లో అలానే రెడీ చేసింది అక్క. అందరూ అంటే తింటుండగా అన్నారు, బయట నుంచి మీరు ఆర్డర్ చేసిండ్లా, ఇంటికాడనే చేసిండ్లా అంటే నేను అందరికి చెప్పాను ఫ్రెండ్స్, మా అక్కని ప్రిపేర్ చేసింది అని. అక్క ఏమంటే అన్ని వంటలు చాలా బాగా చేస్తుంది. అండ్ చూడండి ఇట్లా నూనెలో ఏం చేసిందంటే అక్క ఇంకా ఆనియన్ పేస్ట్ ఇట్లా పట్టేసుకొని ఉంచిండే, అది వేసేసి మొత్తం ఇవన్నీ కూరగాయలు అంటే మిర్చి పౌడర్ అవన్నీ వేసేసింది. అండ్ పావ్ భాజీ మసాలా కూడా వేసేసింది. సో చూడండి ఇట్లా తడికిచ్చేసింది. కలర్ చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చింది. అదేమంటే ఫ్రెండ్స్ అల్లం కారం తక్కువనే ఉంది, బీట్రూట్ అక్కడికని కలర్ చాలా వచ్చింది. అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అంటే స్ట్రీట్ ఫుడ్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇలానే కలర్ వస్తుంది. అండ్ ఇదేమంటే కూరగాయలు అంటే వెజిటేబుల్స్ ఉడకబెట్టింటాం కదా ఫ్రెండ్స్, బాయిల్ చేసింటే వాళ్ళ నీళ్ళు అయితే ఇలా అక్కయ్య కొంచెం పోసేసింది. అండ్ మళ్ళీ ఇంకా ఈ కర్రీ లిక్విడ్గా ఉండాలంటే ఈ నీళ్ళు పోసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఉడకబెట్టుకోవచ్చు. అయితే అక్క ఏమంటే కొరియాండర్ కూడా మంచిగా చాప్ చేసేసింది ఫ్రెండ్స్, మీరు దీన్ని గార్నిష్ చేసేస్తుంది. ఇది ఇప్పుడు కొంచెం ఒక 20 మినిట్స్ కుక్ చేసి స్విచ్ ఆఫ్ చేసేస్తుంది ఫ్రెండ్స్ గ్యాస్. అయితే పావ్ భాజీ అంటే భాజీ తయారైంది ఫ్రెండ్స్. కర్రీ ఉంటుంది కదా అది రెడీ అయిపోయింది ఇప్పుడు. అండ్ బావ ఏమంటే పావ్ అండ్ జలేబీ ఇంత తేడానికి వెళ్ళాడు ఫ్రెండ్స్ మార్కెట్కి. వాళ్ళు వచ్చారు స్కూల్ నుంచి. అయితే అక్క ఏమంటే ఇవాళ కూడా ఒక ముగ్గు తీస్తే మంచిగా అనిపిస్తుంది, అందరు వస్తారు కదా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ వెంట మన చుట్టాలు. అయితే ఈ రంగోలి తీయాలని చూస్తాను. అయితే ఈ రంగోలీలో ఏమంటే బ్లాక్ కలర్ యూజ్ చేసి, అది మహారాష్ట్ర నత్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఇలా నేను ఇట్లా తీయాలని చూస్తున్నా. అయితే ఇక్కడ ఏమంటే అవి చాలా నడుస్తాయి ఫ్రెండ్స్, నత్తి ఇంట రంగోలీస్. అయితే అది తీయాలని చూస్తాను. నాకైతే ఎక్కువ అంటే కుదరదు ఫ్రెండ్స్, ఇట్లానే చూసి నేను ట్రై చేస్తాను. అయితే చూస్తానండి ముగ్గు నేను ఇలా తీస్తా. నాకు తీయడం వచ్చింది లేదా ఫ్రెండ్స్, కమెంట్లో కూడా చెప్పండి. సో ఫ్రెండ్స్ చూడండి ఇట్లా రంగోలి అయితే నేను వేసేసా. అయితే ఎలా వచ్చింది ఫ్రెండ్స్ కమెంట్లో చెప్పండి. నేనైతే యాజ్ ఇట్ ఈస్గా తీయడానికి ట్రై చేసిన. అయితే వచ్చిందో లేదా కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ 80% అయితే నేను చాలా బాగా తీసాను. అండ్ ఇక్కడ పని చేసింది. అండ్ ఇక్కడ చాపర్లో ఏమంటే ఆనియన్స్ చాప్ చేయని చెప్పేసింది. ఏమంటే పావ్ భాజీతో ఆనియన్స్ చాప్ చేసినవి కావాలి. అయితే అక్క ఏమంటే ఇక్కడ గోధుమ పిండి కూడా కలిపేసి పెట్టేసింది ఫ్రెండ్స్. మన రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు
చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాళ్ళు ఏమంటే ఇట్లా పావుస్ గింట తినాలండి వాళ్ళకు చపాతీ కూడా చేయాలని అక్క చపాతీ కోసం పిండి కూడా కలిపేసి పెట్టేసింది. అండ్ పావు బాజీ అయితే ప్రిపేర్ అయింది. సో చూడండి స్వీట్లా బావగారు జలేబీ తెచ్చారు అండ్ దీంతో పావుస్ కూడా తెచ్చారు ఫ్రెండ్స్ తినడానికి. పావు ఏమంటే ఫ్రెండ్స్ అట్లా అంటే ప్యాన్ మీద ఫ్రై చేసేది తినొచ్చు అండ్ ఇట్లా వట్టిగా కూడా కర్రీతో తినొచ్చు. అండ్ అక్క ఏమంటే ఇక్కడ రెడీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. అయితే అది వీడియో నేను షూట్ చేయలే, ఒక రిలేటివ్స్ అంటే వాళ్ళు వచ్చేస్తారు ఫ్రెండ్స్, అందుకే వాళ్ళ ముంగట ఇంకా వీడియో గింట తీయలేదు. అండ్ మన నిన్నటి హల్దీ కుంకులా కూడా ఫ్రెండ్స్ ఫంక్షన్లో ఇవాళ కూడా హల్దీ కుంకు ఫంక్షన్లో ఎవరిది నేను వీడియో తీసుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరికి ఇష్టం లేదు అందుకే. అండ్ చాలా హడావుడి అయింది వాళ్ళైతే ఈ మన చుట్టాల హల్దీ కుంకున్నాడు, అందుకే ఏ వీడియో షూట్ చేయాలి. అక్క ఏమంటే దీపాలు పెట్టేస్తుంది ఫ్రెండ్స్. అక్కది చాలా చక్కగా రెడీ అయింది. అక్కది రెడీ అయినాక కూడా నేను వీడియోస్ చక్కగా తీయలేదు, ఇంతే వీడియో తీసిన, ఎస్పెషల్లీ వీడియో తీయాలనిపించింది ఫొటోస్ తీసిన అంతే ఫ్రెండ్స్. సో చూడండి ఇలా అనిపిస్తుంది అక్క. సో ఫ్రెండ్స్ ఇదేమంటే నెక్స్ట్ డే మార్నింగ్ 11:30 అవుతుంది. అయితే నిన్న నైట్కి ఏమంటే అందరు ఒకళ్ళు వచ్చారు ఫ్రెండ్స్, మొత్తం ఫ్యామిలీస్ వచ్చారు కదా, పిల్లలు అందరూ చాలా గందరగోళంగా అయిపోయింది. అండ్ ఈ వీడియో కూడా షూట్ చేయలేదు ఫ్రెండ్స్. అండ్ ఏమంటే నైట్కు చాలా అలసిపోయాం ఫ్రెండ్స్, అందరు తినేసి వెళ్ళాక అంతా సర్ది వేసి పండుకోవడానికి మాకు 12 అయింది, మిడ్ నైట్ దాకా. అయితే ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ ఇది ఒక బ్రైడల్ బ్లౌజెస్ ఉండే ఫ్రెండ్స్, అవి ఏమంటే ఇవాళ కంప్లీట్ చేసి ఇవ్వాలి. అది కంప్లీట్ అయితే అయినాయి, హుక్స్ గింట పెట్టడం అండ్ వీటికి డజన్స్ పెట్టడం అవి ఉండిపోయిండే ఫ్రెండ్స్, మ్యాచింగ్ ఇవి లేకుండా డోరీస్ గింట. అయితే అవి నిన్న మేము బయటకు వెళ్ళాం కదా ఫ్రెండ్స్, అవి కూడా తెచ్చింటివి కానీ నిన్న ఏం చేయడం కాలేదు. అయితే ఇలా చేసి కంప్లీట్ చేసి వెళ్ళాం. వాళ్ళు 4 o'clock ఈవినింగ్ టైం గింట వస్తున్నారు అంటే ఆఫ్టర్నూన్ టైం. అయితే అప్పటిదాకా ఇవి డన్ చేసి ఇచ్చాలి. ఇప్పుడు ఫాల్స్ కూడా పెట్టాలి. అక్క ఏమంటే పని అంతా అయిపోయినాక ఇప్పుడు ఫాల్స్ పెట్టేస్తుంది. నేను ఇవి అన్నిటికీ హుక్స్ గింట ఇట్లా అవన్నీ చిన్న చిన్న పని చేసుకుంటా. అండ్ క్లాసుల్లో వచ్చేటోళ్ళు దానికన్నా ముందు ఇది చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్ ఇట్లా కుట్టడానికి అంటే టైం సరిపోవడం లేదు, బిజీగా మొత్తం అంటే బ్లౌజెస్ చాలా వస్తున్నాయి. ఇద్దరం కూడా స్టిచ్ చేస్తే కూడా మాకు టైం సరిపోవడం లేదు, ఎందుకంటే క్లాసెస్ టైం ఉంది కదా ఫ్రెండ్స్, అదేమంటే 2 బ్యాచెస్ డివైడ్ అయినాయి. అందులోనే నా టైం వేస్ట్ అవుతుంది, అంటే టైం వెళ్ళిపోతుంది. నాకు కుట్టడానికి తక్కువ టైం దొరుకుతుంది. అక్క ఏమంటే పొద్దున్న పనులు చేసి ఈవినింగ్ దాకా కుట్టేస్తుంది ఫ్రెండ్స్, ఇంకా ఈవినింగ్కి దానికి పనులు ఉంటాయి, ఎక్కువ కుట్టడం కాదు. ఒక 2 బ్లౌజెస్ కుడుతుంది, నాతోనే ఒకటే బ్లౌజ్ కుట్టడం అవుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ క్లాస్ పిల్లలు వచ్చారు, ఇంకా 8 మెంబర్స్ రావాలి. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. వ్లాగ్ కనుక మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.